మనం ఖచ్చితంగా చనిపోతాం అని తెలుసు కాబట్టే కొంచెం పద్ధతిగా బతుకుతున్నాం. ఇక ఏం చేసినా చనిపోము అని తెలిస్తే ఇక అడ్డు అదుపు లేకుండా చెత్త పనులన్నీ చేసేస్తాం. 70-80 ఏళ్లలో పోతాం అని తెలుసు కాబట్టి ఇన్ని ఏళ్లకి ఒక ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, రిటైర్ అవ్వాలి, ఇలా ఒక లక్ష్యం పెట్టుకొని బతుకుతాం. ఎప్పటికీ చనిపోము అని తెలిస్తే మనకి ఏ లక్ష్యం ఉండదు. ఎందుకు బతుకుతున్నాం అనేది అర్థం కాదు. మన బ్రతుకంతా బద్ధకంతో నిండి ఉంటుంది. టైం లిమిట్ ఉంటేనే ఏ పనులన్నా పూర్తవుతాయి. టైం లిమిట్ ఎత్తివేస్తే చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. ఫుట్బాల్ గేమ్ 90 నిమిషాల్లో ముగియాలి, ఎప్పటికీ ముగియదు అని తెలిస్తే ఎంతమంది ప్రేక్షకులు చూస్తారు? ఎన్ని గోల్స్ కొట్టినా ఆటగాళ్లకు కొంచెం కూడా కిక్కు ఉండదు. ఫుట్బాల్ 90 నిమిషాల్లో, టెన్నిస్ 5 సెట్స్లో, మనిషి జీవితం 80-90 ఏళ్లలో ముగియాలి. ముగింపు లేకపోతే ఆట అయినా జీవితం అయినా అర్థం ఉండదు. కావాలి అంటే ఒక మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంకో మ్యాచ్ ఆడుదాం, ఒకసారి చనిపోయి మళ్ళీ పుడదాం, ఇంకొంచెం మంచిగా ఆడగలమేమో బతకగలమేమో చూద్దాం. అంతేకాని ఒకే మ్యాచ్లో ఎల్లకాలం ఆడుతూ ఉండొద్దు.